ప్రైజ్ ది లార్డ్. చేరొచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినమ కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయం 18వ వచనం. శతాధిపతి సహస్రాధిపతి యొద్దకు అతన్ని తోడుకొని పోయి, ఖైదీ అయిన పౌలు నన్ను పిలిచి, నీతో ఒక మాట చెప్పుకొనవలనని ఉన్న ఈ పడుచువాణిని నీ యొద్దకు తీసుకొని పొమ్మని నన్ను అడిగనని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి మన కొరకు త్వరగా మేఘవాహనముల మీద రాబోతున్నటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో శాంతి టీవీలో ప్రసారమవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మొదటిగా మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి, బిజీ టైం, ఈ టైం అంటే ఇంచుమించు బ్రేక్ఫాస్ట్ చేస్తూ కాలేజ్కి లేకపోతే స్కూల్స్కి ఆఫీసెస్కి వెళ్ళేటువంటి టైం, ఈ బిజీ టైంలో కూడా మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు మీకు ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుని కొరకు మనం సమయాన్ని కేటాయిస్తే దేవుడు మన కోసం సమయాన్ని కేటాయిస్తాడు. మనకి ఇంకా టైంని ఎక్స్టెండ్ చేసినట్టుగా ఉంటుంది. దేవుని సన్నిధిలో గడిపిన సమయం ఏమాత్రం వ్యర్థం కాదు. మా టైం వేస్ట్ అయిపోయిందండి అని కొంతమంది వ్యక్తులు వచ్చి మన టైం వేస్ట్ చేస్తారు. లేనిపోని మాటలన్నీ మాట్లాడి మన టైం వేస్ట్ చేస్తుంటారు. టైం ఈజ్ ఇంపార్టెంట్. విదేశాల్లో, అమెరికా దేశంలో టైం చాలా ఇంపార్టెంట్. మనకిక్కడ టైంకి మనం ఆరంభించాం, కానీ అక్కడ మాత్రం టైం అనేది ఇంపార్టెంట్. 10 అంటే 10కే సర్వీస్ స్టార్ట్ అవుతుంది. మనకు 10 అంటే 10-15 లేకపోతే కాస్త జనాలు వచ్చిన దాన్ని బట్టి, విశ్వాసులు వచ్చిన దాన్ని బట్టి ఆరాధనలు ఇవన్నీ స్టార్ట్ చేస్తుంటారు. అక్కడ టైం టు టైం జరిగిపోవాలి. జపాన్ దేశంలో ట్రైన్స్ కూడా టైం టు టైం. సంవత్సరానికి ఎప్పుడైనా లేట్ అయితే కొన్ని సెకండ్స్ లేట్గా వస్తాయట. ఈ 7 సెకండ్స్ లేకపోతే 10 సెకండ్స్ లేట్గా వచ్చిన దానికి ఏముంది, లేట్ అయిందని అడుగుతారట. మనకి ఇక్కడ 6-7 గంటలు లేట్ అయినా కానీ అడిగేవాళ్ళు, పట్టించుకునేవాళ్ళు ఎవరు ఉండరు. మన సమయము చాలా తక్కువగా ఉంది కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందరికీ ఒకే సమయం, అందరికీ రోజుకి 24 గంటలే, అందరికీ వారానికి 7 రోజులే, అందరికీ నెలకు 30 రోజులే. మన సమయాన్ని మనం జాగ్రత్త, టైం మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. దుర్వినియోగం కాదు. దుర్వినియోగం చేసుకునే వాళ్ళు అజ్ఞానులు, సద్వినియోగం చేసుకునే వాళ్ళు విజ్ఞానులు. మనం ఎలా ఉన్నాం? సద్వినియోగమా, దుర్వినియోగమా? మొబైల్స్ వచ్చిన తర్వాత సమయాన్ని మనం దుర్వినియోగం చేస్తున్నాం. మొబైల్స్ వచ్చిన తర్వాత ఇక బైబిల్ చదివారా? ఫోన్లో చదివానండి, ఒక వాక్యం చదివానండి. ఈ ఫోన్ ఆన్ చేసి మొబైల్లో బైబిల్ చదవాలనుకుంటాం, కానీ ఈలోపు ఏదైనా మెసేజ్ వస్తుంది, వాట్సాప్ మెసేజ్, మెసెంజర్ మెసేజ్, లేదా ఇంకేదైనా మెసేజ్ నోటిఫికేషన్ వస్తుంది, తెలియకుండా దాంట్లోకి వెళ్తున్నాం. పాత రోజుల్లో నా సేవ యొక్క ఆరంభ దినాల్లో కూడా బైబిల్ సంవత్సరానికి కంప్లీట్ చేయాలి, 6 నెలలు కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకొని చదివేవాళ్ళు భక్తులు, దేవుని బిడ్డలు. కానీ ఈ రోజుల్లో అటువంటి టార్గెట్స్ ఎవరికి లేవు. చదివితే చదివారు, లేత లేదు. ఒక క్యాలెండర్లో ఒక చిన్న వాక్యం చదువుకొని, దేవుడు నాతో మాట్లాడండి, చిన్న మాట అండి. ఆ క్యాలెండర్లో ఒక అధ్యాయం పొందుపరచలేము, సెట్ చేయలేం కాబట్టి ఒక చిన్న మాట మాత్రం పెడతాం. ఆ చిన్న మాట పట్టుకొని దాన్నే చాలు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. మనం కొన్నిసార్లు ఆకలిగా ఉన్నప్పుడు ఎక్కువ తింటాం, కొన్నిసార్లు తక్కువ తింటాం ఆకలి లేనప్పుడు. కానీ అలాగని ఎప్పుడు ఒకే మోతాదులో మనం తినం. కొన్నిసార్లు కర్రీ టేస్టీగా ఉన్నప్పుడు మనం ఎక్కువ తినే అవకాశం కూడా ఉంది. కానీ దేవుని బిడ్డలు మాత్రం ఎప్పుడు అంత ఒక చిన్న వాక్యం మాత్రం దాంతో సరిపెట్టుకుంటారు, చిన్న వాగ్దానంతో సరిపెట్టుకుంటారు. ఎదిగే వాళ్ళు బాగా తినాల్సిన అవసరం ఉంది. ఎదిగి ముసలోళ్ళు అయిపోయి రాలిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, పెద్ద తినాల్సిన అవసరమే లేదు. కానీ ఎదిగినటువంటి వాళ్ళు, ఎదుగుతున్న వాళ్ళు, యవనస్తులు ఉన్నారు, వాళ్ళు బాగా తినాల్సిన అవసరం ఉంది. వాళ్ళు తింటున్నారు కూడా. ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నప్పుడు ఆహారాన్ని, వాక్యాన్ని ఎక్కువ భుజించాల్సిన అవసరం ఉంది. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమనే పాలను అపేక్షించండి. వాక్యమనే పాలు అపేక్షించండి, పాలు కోరుకోండి. టైం టు టైం కాదు పిల్లలు పాలు తాగేది. వాళ్ళకి టైం లేదు. వాళ్ళకి ఎప్పుడు ఆకలిస్తుందో చెప్పలేము, ఎప్పుడు ఏడుస్తాడో చెప్పలేము. వాడు ఇక కంటిన్యూగా పాలు తాగుతూనే ఉంటాడు. ఆత్మీయ జీవితంలో కూడా ఏదో వారానికి ఒకసారి చర్చికి వెళ్ళానండి,
శుక్రవారం వెళ్ళానండి అని కాకుండా ఆది సంఘంలో వాళ్ళు అనుదినము కూడుకుంటున్నారు. ఎవ్రీ డే దే హ్యావ్ ఫెలోషిప్. వీక్లీ వన్స్ సండే ఫెలోషిప్ కాదు, అది ఎవ్రీ డే ఫెలోషిప్. అనుదినము దేవునితో సంబంధం కలిగిన వాళ్ళుగా ఉండడానికి ప్రభు మనకు సాయం చేయాలి. దేవుని స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో నీతో ఒక మాట, మనతో ఒక మాట. గాడ్ హ్యాస్ స్పెషల్ వర్డ్ ఫర్ యూ. ఆదికాండము నుంచి మలాకీ దాకా, లేదా మత్తయి నుంచి ప్రకటన దాకా, లేదంటే ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం దాకా కొత్త పాత నిబంధన కలయికగా ఉన్నటువంటి ఈ నిబంధనలు, ఈ 2 నిబంధనలతో కూడుకున్నటువంటి 66 పుస్తకాలు పరిశుద్ధ గ్రంథం. దీంట్లో మాటలన్నీ మనకే. ఒక్క మాట మాత్రమే మనది, మిగతా మాటలు మనది కాదు అన్నట్టుగా మనం బిహేవ్ చేయడానికి వీల్లేదు. కాబట్టి ఒక్క మాట ద్వారా ఏదో జరిగి ఉండొచ్చు. మార్టిన్ లూథర్ గారు ఒక్క మాట ద్వారా నీతిమంతులు విశ్వాస మూలంగా జీవించును అనే మాటను పట్టుకొని ఒక ఉద్యమం తీసుకొచ్చాడు. ఆయన ఒక సంస్కరణ తీసుకొచ్చాడు. ఒక్క మాట చాలు కొన్ని కార్యాలు చేయడానికి. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. మనిషికి ఒక మాట చాలట. అంటే మనిషి విజ్ఞానవంతుడిగా అవుతున్నాడు, ఎదుగుతున్నాడు, పెరుగుతున్నాడు. కాబట్టి వాడికి ఒక పెద్ద 2-3 గంటల ప్రసంగం, 100 పేజీలు 200 పేజీల పుస్తకం ఇచ్చి అంత అవసరం లేదు. జస్ట్ ఎ సింగిల్ వర్డ్, జస్ట్ 1 ఎంకరేజ్మెంట్, జస్ట్ 1 విజన్, జస్ట్ 1 డ్రీమ్ చేంజెస్ హిమ్. ఒక్కదాని యొక్క సింగిల్ ఆబ్జెక్ట్ యొక్క వాల్యూ ఏంటో మనం తెలుసుకోవాలి. ఒక్క మాట, సేవకుని గురించిన మాటని, సాక్ష్యాన్ని గురించిన మాటని, సరైన తీర్పును గురించిన మాటని, శాస్త్రములోని మాటని. ఒకటి అధికారితో ఒక మాటని, రెండవది ఆత్మీయునితో ఒక మాటని, మూడవది అధికార పీఠములో కూర్చున్న వానితో ఒక మాటని, నాలుగవది ఆత్మ సంబంధమైన విషయాన్ని ఆచరించేటువంటి ఆత్మీయునితో ఒక మాటని. దేవుడు మగవాడు కాదు, దేవుడు ప్యారలైజ్డ్ కాదు. హీస్ నాట్ డమ్ గాడ్ ఆర్ హీస్ నాట్ ప్యారలైజ్డ్ గాడ్, బట్ ఆయన సెలెక్టివ్గా కొంతమందితోనే మాట్లాడతాడు. అనుచరులతో మాట్లాడు, కానీ నాయకుడితో మాట్లాడతాడు. నాయకుని ద్వారా అనుచరులతో మాట్లాడతాడు. మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాడు. యెహోషువ ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాడు. ఏలియా ద్వారా, ఎలీషా ద్వారా, ఇశ్రాయేలు ప్రవక్తల ద్వారా, రాజుల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడాడు. తాను స్వయంగా మాట్లాడగలడు, కానీ తనొక మీడియేటర్ని, ఒక మధ్యవర్తిని కనుగొన్నాడు అని మనం లేఖనాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. వీటి గురించి నీతో ఒక మాట అని, మనతో దేవునికి చెప్పాల్సిన ఒక మాట ఉందని, ప్రతిరోజు ఒక మాట చెప్పాలనుకుంటున్నాడు. ఒక్క మాట మాత్రమేని కాదు, ఒక్క మెసేజ్, 1 మెసేజ్, ఫ్యూ ట్రూత్స్, ఆ సత్యాలన్నీ కలిసినటువంటి ఒక మాట. నీతో ఒక మాట మాట్లాడాలనుకుంటున్నాడు. దీని గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం. ఈరోజు మనం ఇదే వచనంలోంచి కొన్ని విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం. మనం ప్రతిరోజు దేవుని మాటలు ధ్యానిస్తున్నాం. ప్రభు కృపను బట్టి ఇప్పటివరకు ఈ 23వ అధ్యాయంలో 22 సందేశాలు ఆలోచించడానికి, సందేశాలు వినడానికి ప్రభు సాయం చేశాడు. ధ్యానిస్తూ ఉన్నాం. డిగ్గింగ్ డీపర్, మనం ఇంకా తవ్వుకుంటున్నాం. పోయిన సంవత్సరం జనవరి నెలలో మనం ఆరంభించాం అపోస్తుల కార్యముల ధ్యానాలు. ఈ సంవత్సరపు చివరిలో మనం ఈ అపోస్తుల కార్యముల ధ్యానములు ముగించబోతున్నాం. సుమారు 730 సందేశాలు అపోస్తుల కార్యముల్లోంచి, యోహాను సువార్తలోంచి 1100 సందేశాలు. కొత్త నిబంధనలోని 4వ పుస్తకమైన యోహాను సువార్త, 5వ పుస్తకమైన అపోస్తుల కార్యం నుంచి 4-5 పుస్తకాల్లోంచి, 2 పుస్తకాల్లోంచి మనం కొన్ని విషయాలు ఆలోచిస్తున్నాం. ఇంచుమించు 49 అధ్యాయాలు ఉన్నట్టు 2 పుస్తకాల్లోంచి మనం ఇన్ని సందేశాలు వినడానికి ప్రభు సాయం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము 18వ వచనం. శతాధిపతి సహస్రాధిపతి యొక్క అతన్ని తోడుకొని పోయి, ఖైదీ అయిన పౌలు నన్ను పిలిచి మీతో ఒక మాట చెప్పుకొనవలెను అని ఈ పడుచువాడిని మీ ఎందుకు తీసుకొని పోమని నన్ను అడిగానని చెప్పాను. శతాధిపతి,
శతకము అంటే 100, సెంచురియన్. తర్వాత ఇక్కడ రాయబడింది సహస్రాధిపతి. సహస్రము అంటే 1000, అనగా 100 ఇంటూ 10 వేసుకుంటే 1000 అవుతుంది. అనగా 10 మంది శతాధిపతులు కలిస్తే ఒక సహస్రాధిపతి, 10 శతకాలు కలిస్తే ఒక సహస్రం. ఈ శతాధిపతి, ఒక శతాధిపతి సహస్రాధిపతి యొద్ద కథని తోడుకొని పోయి, సార్ ఎక్స్క్యూజ్ మీ, చిన్న మాట మీతో. ఖైదీ అయినటువంటి, ఇందాక మనం నిన్నట్టు వచ్చి డిస్కషన్ చేస్తున్నాం చూసారా, అదే సార్ ఆ మతపరమైన ఖైదీ. అతన్ని చీల్చాలనుకున్నారు, చీల్చివేయాలనుకున్నారు, చంపాలనుకున్నారు చూసారా. అవును, అతని గురించి ఈ కుర్రాడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు. ఈ కుర్రాడికి ఏదో చెప్పాలని ఉంది. నాతో చెప్పాడు, మీతో కూడా చెప్పమని చెప్పాను నేను. దిస్ ఇస్ ఇంపార్టెంట్ మెసేజ్. దీన్ని బట్టి ఈ మెసేజ్కు తగినట్లుగా మనం స్పందించాలి. అదేదో మెసేజ్ చెప్పారు మనకెందుకులేండి అని అనుకోకూడదు. దేవుని దగ్గర నుంచి వచ్చే సందేశానికి స్పందన అవసరం. వీ హ్యావ్ టు రెస్పాండ్. ఏమండి బాగున్నారా అని అడిగారు, మనం స్పందించాలి. బాగున్నా ఉండండి దేవుని కృప వలన. తిన్నారా? రెస్పాన్స్ రావాలి. ఏం చేస్తున్నారు? రెస్పాన్స్ రావాలి. ఇటువంటి రెస్పాన్సెస్ లేకుండా నేను మాట్లాడుతున్నాను, అవతల వ్యక్తి మాట్లాడటం లేదు, అవతల వ్యక్తికి ఏదో సమస్య ఉందని, మాట్లాడే ఇష్టం లేదనో, లేకపోతే మోగవాడుగా ఉన్నాడనో మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే వినబడడం లేదనో, ఇలా రకరకాలుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఫర్ ఎ మెసేజ్ ఆఫ్ గాడ్ there should be response from godly persons. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయంలో ఒక అద్భుతమైన ప్రసంగం చేశాడు పేతురు. ఎలా ఉంది నా ప్రసంగం అని పేతురు అడగలేదు, కానీ ప్రజలు రెస్పాండ్ చేస్తారు. సార్ మేమేం చేయాలి సార్? వాట్ షల్ ఐ డూ? ఓ బ్రదర్స్, బ్రదర్ పీటర్, బ్రదర్ జాన్, బ్రదర్ జేమ్స్, వాట్ షల్ వి డూ? మీ మెసేజ్ ఈజ్ పర్ఫెక్ట్, దట్స్ ఓకే, వీ అగ్రీ విత్ యువర్ మెసేజ్ బికాస్ ఇట్ కంటైన్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అది వాక్యాన్ని కలిగి ఉంది, ధర్మశాస్త్రంలోని మాటలు కలిగి, యోబేలు గ్రంథంలో మాటలు, దావీదు కీర్తన గ్రంథంలోని మాటలు ఇవన్నీ చెప్పారు. యువర్ మెసేజ్ ఈజ్ బిబ్లికల్. బట్ మా సైడ్ నుంచి స్పందన ఇది. మేమేం చేయాలి చెప్పండి? మారుమనసు పొందండి, బాప్తిజం తీసుకోండి, పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందండి. దేవుని స్తోత్రం కాదా? మన స్పందన, దేవుడు మన స్పందన కోరుకుంటున్నాడు. హీస్ వెయిటింగ్ ఫర్ అవర్ రెస్పాన్స్. ఓ ప్రశ్న అడిగాం, దాని ప్రత్యుత్తరం కోసం ఎదురు చూస్తాం. అలాగే ఓ ప్రార్థన చేసాం, దాని యొక్క ప్రతిఫలం కోసం ఎదురు చూస్తాం, దాని ఆన్సర్ కోసం మనం ఎదురు చూస్తాం. ఒక మెసేజ్ ఇవ్వబడింది, మెసేజ్ డెలివరీ అయింది, దానికి మన స్పందన ఏంటి? స్పందిస్తున్నావా? స్పందించకుండా స్తంభిస్తున్నావా? స్తంభించిపోయినావా? స్పందిస్తున్నావా? స్తంభిస్తున్నావా? చాలామంది ఏదో విన్నారు, వెళ్ళిపోతున్నారు, వింటున్నారు, వదిలిపెట్టేస్తున్నారు. ఓ చెవితో విని ఒక చెవితో విని వదిలేస్తున్నారు. కేవలం వినువారు మాత్రమే ఉండక విన్నదాని ప్రకారం ప్రవర్తించువారై ఉండాలి. వినడం అనేది ప్రవర్తించడం, అనగా పని చేయడం, యాక్టింగ్, అప్లయింగ్ అనే దానిలోకి నడిపించాలి. లేదు అంటే విని వేస్టే. ఒకవేళ అటువంటి వాడు ఎలాంటి వాడంటే, అద్దంలో తన సహజమైన ముఖాన్ని చూసుకొని వెలుపలికి వెళ్ళి నేను ఎలా ఉంటాను, నన్ను చూసి ఇతరులు గుర్తిస్తారు కానీ నా ముఖాన్ని నేను మర్చిపోతున్నాను. అద్దంలో చూసినంతసేపు గుర్తుంది, బాగానే ఉన్నాను, ఈరోజు బాగానే ఉంది, బాగానే సెట్ అయ్యాను అనుకోవచ్చు. తన సహజ ముఖాన్ని మరిచిపోయిన వాడిలాగా ఉంటుంది పరిస్థితి. వాక్యమనే అద్దంలో చూసి, అనగా వాక్యం విని దాని ప్రకారం, అరే ఇక్కడేదో ముడతున్నట్టుంది, ఇక్కడేదో మచ్చ ఉన్నట్టుంది అని దాన్ని కరెక్షన్ చేసుకోకపోతే, అనగా అది ప్రవర్తించడం అనే కరెక్షన్ చేసుకోవడం, సరిదిద్దుకోవడం, సమర్థించుకోవడం కాదు కరెక్షన్. ప్రవర్తించడములో భాగంగా మనం ఏం చేయాలంటే సరి చేసుకోవాలి.
అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వర్ధిల్లే అవకాశం లేదు. కానీ ఆ అతిక్రమములు చేసిన ఎన్ని అతిక్రమములైనా కావచ్చు, వాటిని ఒప్పుకొని మాటికి ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాడనుకోండి, ఇక మళ్ళీ వాటితో అనుబంధం కలిగి ఉండకుండా, వాటితో లింకు లేకుండా, వాటితో అఫిలియేషన్ లేకుండా ఉండగలిగినప్పుడు స్తోత్రం, వాడు ధన్యుడు, వాడు కనికరం పొందుతాడు. విడిచిపెట్టాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఒప్పుకోవడము విడిచిపెట్టడం జరిగినప్పుడు కనికరం వస్తుంది. కనికరము దేవుని సన్నిధిలోంచి వస్తుంది. నా హృదయములో నుంచి ఒప్పుకోవాలి, నా హృదయంలోంచి నేను విడిచిపెట్టాలి. అప్పుడు పరలోకము నుంచి ప్రభు కనికరం వస్తుంది. ఐ విల్ అబ్టైన్ మెర్సీ ఆఫ్ గాడ్ వెన్ ఐ కన్ఫెస్ అండ్ వెన్ ఐ లీవ్ ఆర్ డెనై. కేవలము నేను వినడం వల్ల నా కనికరం రాదు, విని విడిచిపెడితేనే నాకు కనికరం వస్తుంది. నా కరుణించుము, కనికరించబడాలి. దావీదు కుమారుడా నన్ను కరుణించుము. సుంకరి బాదుకొని, గుండెలు బాదుకొని, దేవా పాపినైనా నన్ను కరుణించుమని అడిగాడు. హీ గాట్ జస్టిస్, హీ గాట్ జస్టిఫికేషన్. అతనికి కరుణ దొరికింది, అతనికి నీతి దొరికింది. మనకు నీతి దొరకాలి, నీతిని మనం సంపాదించుకోవాలి. మనం పశ్చాత్తాపడ్డం ద్వారా నీతి దొరుకుతుందని మనం పరిసేయుడు సుంకరి ఉపమానం ద్వారా మనం అర్థం చేసుకోగలిగాం. సమయంలో రండి, మనం ఆ మాట మనం చదువుకున్నాం కనుక ఒక్క మాట దేనికి? వై ఎ వర్డ్. నిన్న నీతో ఒక మాట అని చెప్పుకొని దాన్ని ఈరోజు కొద్దిగా సింప్లిఫై చేసి ఒక్క మాట, వన్ వర్డ్. చాలా మాటల్లో నుంచి ఒక్క మాట. అన్ని మాటలు పనిచేయలేదు, కానీ ఒక్క మాట పనిచేసింది. నీకోసం దేవుడు ఏర్పాటు చేసిన ఒక మాట ఉంది. ఎన్నో మాటల్లో ఒక్క మాట పట్టుకుంది, ఒక్క మాట తాకింది, ఒక మాట స్పృశించింది. వన్ వర్డ్ టచ్డ్ మీ, వన్ వర్డ్ పియర్స్డ్ మీ, వన్ వర్డ్ అఫెండెడ్ మీ, వన్ వర్డ్ హిట్ మై ఈగో. నా యొక్క అహాన్ని దెబ్బతీసింది. వారు హృదయమందు నొచ్చుకొని, హృదయమందు నరకబడిన వారే, హృదయమందు పొడవబడిన వారే. వాక్యం యొక్క శక్తి, ఇట్ పెనట్రేట్స్, ఇట్ హర్ట్స్, ఇట్ మేక్స్ వూండ్స్, ఇట్ మేక్స్ యూ టు అఫెండ్. వాక్య విషయంలో, ప్రభు విషయంలో అభ్యంతర పడిన వారు ధన్యుడు, అభ్యంతర పడేవాడు కాదు. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న మాట, కొన్ని 4 మాటలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఒక్క మాట, వన్ వర్డ్. మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనం. ఆ శతాధిపతి, ఐఎమ్ నాట్ వర్తీ సో దట్ యూ కుడ్ కమ్ టు మై హోమ్ ఆర్ హౌస్. సారీ అండి, మీరు ఇంటికి ఎందుకు లేండి సార్ బోధకుడా, రబ్బీ ఇంటికి ఎందుకు రావడం, మీరు వద్దులేండి. కానీ మాట మాత్రం సెలవు. యు జస్ట్ ఆర్డర్ ఏ వర్డ్, యు జస్ట్ డెలివర్ ఏ వర్డ్. ఒక్క మాట. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నా దాసుడు బాగుపడతాడు. స్వస్థత కొరకు ఒక మాట కావాలి మనకు. వి నీడ్ ఏ వర్డ్ ఫర్ అవర్ హీలింగ్. స్వస్థత అన్నప్పుడు కేవలము శారీరక స్వస్థత అని ఆలోచించొద్దు, అది చాలా తప్పు అభిప్రాయం. హీలింగ్ ఈజ్ ఫర్ అవర్ బాడీ, దట్ ఈస్ బేసిక్. హీలింగ్ ఫర్ అవర్ ఇన్నర్ బీయింగ్, దట్స్ ఫర్ అవర్ మైండ్. స్వస్థ బుద్ధి, సౌండ్ మైండ్. స్వస్థత కావాలి నాకు, నా బుద్ధి బాగుపడాలి, నాకు బుద్ధి రావాలి. దట్ ఈస్ మన మనస్సు అంటే, మన మైండ్ అంటే మన బుద్ధి, మన ఆలోచనలు. దానికి హీలింగ్ రావాలి. లోపల ఉన్నట్టు నా ఆత్మ, దానికి స్వస్థత రావాలి. దేవుని స్తోత్రం. నా ఆత్మకు స్వస్థత రావాలి. నా ఆత్మకు స్వస్థత, అదే పాపక్షమాపణ. నా మనసుకు నెమ్మది, దట్స్ ఎ పీస్ ఆఫ్ మైండ్, ప్రశాంతత. నా శరీరమునకు స్వస్థత, రోగము నుంచి విముక్తి. అనగా నాకు కనీసం 3 హీలింగ్స్ కావాలి, నాకు 3 విధాలైన స్వస్థతలు కావాలి. ఒక విధమైన స్వస్థత కాదు కావాల్సింది. నా తలకాయ నొప్పో, కాళ్ళ నొప్పులో, కీళ్ళ నొప్పులు తగ్గినంత మాత్రాన కాదు, కానీ ఐ నీడ్ అట్లీస్ట్ 3 టైప్స్ ఆఫ్ హీలింగ్స్.
మన స్వస్థత కూడికలంటే కేవలము కొన్ని స్వస్థతల గురించే మాట్లాడుతున్నారు. తలనొప్పి, కాళ్ళ నొప్పులు ఇవన్నీ మంచివే, రైట్, వీటిని తప్పట్టడం లేదు నేను. యేసు వాటికన్నా ఇంపార్టెంట్ అయిన హీలింగ్ ఏంటంటే ఇన్నర్ హీలింగ్, ఎమోషనల్ హీలింగ్ అని చెప్పడం నా మాటల యొక్క ఉద్దేశం. ఒకటి స్వస్థత కొరకైనటువంటి ఒక మాట. రెండో మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 40వ వచనం. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామం బట్టి బోధించకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. అతని మాటకు సమ్మతించి. పెద్ద ఆయన చెప్పింది కరెక్టే, బాగానే ఉంది. ఈ ఆలోచన మాకు రాలేదే, ఈ థాట్ మాకు రాలేదే. సరిగ్గా చెప్పాడండి అతను. అనుభవం చెప్పింది మాట. ఒక వృద్ధుడు చెప్పిన మాట చూడండి, గమలీయేలు చెప్పినటువంటి మాట చూడండి. అనగా పౌలు గారి యొక్క గురువు గారైనటువంటి గమలీయేలు గారు చెప్పిన ఐడియా అని ప్రజలు ఫాలో అయిపోయారు. అలాగని చెప్పి అపోస్తులు పిలిపించి కొట్టించి బెదిరించి ఇంకోసారి ఈ ప్రాంతాల్లో కనిపించకూడదు, యెరూషలేములో కనిపించకూడదు, దేవాలయం దగ్గర కనిపించకూడదు, సమాజ మందిరాల్లో కనిపించకూడదు అన్నట్టుగా వాళ్ళు బెదిరించారు. ఆ బెదిరింపులకి వాళ్ళు భయపడిపోయి సైలెంట్ అయిపోతారేమో అని వీళ్ళు అనుకోండొచ్చు. కానీ అపోస్తులు తెగించిన వారు, దేవుని బిడ్డలు తెగించిన వారు. అరిమతయి యోసేపు తెగించాడు, యెషయి తెగించాడు. మనం తెగించాల్సినట్టు అవసరం ఉంది. ఇక్కడ రాయబడుతున్న మాట ఒక అంత కన్ఫ్యూషన్గా ఉంది. గమలీయేలు జోక్యం చేసుకున్నాడు. వెన్ గమలీయేల్ ఇంటర్ఫియర్డ్, అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయింది. ఒక్క మాట దేనికోసం అంటే, ఒక్క మాట స్వస్థత కోసమని, ఒక్క మాట సమాధానం కోసమని. యూదులకు వ్యతిరేకంగా ఏదో మత మార్పిడి చేసి యూదా మతాన్ని పాడు చేస్తున్నాడని, యూదా మతాన్ని ఎలాగైనా పాడు చేయాలనేది కాదు పౌలు యొక్క ఉద్దేశం. మతాన్ని పాడు చేయడం కాదు. మతము కులముతో మనకు సంబంధం లేదు. మన రిలేషన్ అంతా మానవత్వంతోనే, మన రిలేషన్ అంతా మనుషులతోనే. వాళ్ళ మతంతో మనకు అనవసరం. మీరు ఏం కులమని అడగాల్సిన అవసరం లేదు. అది అనవసరమైన ప్రశ్న. కానీ చాలా చోట్ల మీరేం కులం అండి అని అడుగుతున్నారు. అది చాలా విచారకరమైన విషయం. మానవుడు కులాల పేరుతో, మతాల పేరుతో విభజించబడడానికి వీల్లేదు. మనంతా ఒక్కటిగా ఉండాలి. వసుదైక కుటుంబం అన్నారు. వసుధ అంటే భూమి, ప్రపంచం మొత్తం ఒక కుటుంబంగా ఉండాలి. మనమంతా ఒక విధంగా ఉండాలి. ఇంగ్లీష్ వాడని లేదు, లేకపోతే ఆఫ్రికన్ అని లేదు, లేకపోతే వేరే వేరే లాంగ్వేజ్, ఈ బేస్ మీద కాదు. క్రీస్తు యేసునందు స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. స్త్రీ అందు దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. క్రీస్తునందు యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు. దేవుని స్తోత్రం. రెండో మాట సమాధానం కొరకైన ఒక మాట. స్వస్థత కొరకు ఒక మాట కావాలి. రెండవది సమాధానం కొరకు ఒక మాట కావాలి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనంలో మనం గమనించినట్లయితే, వారందరూ ప్రభువుని సేవిస్తూ వారెక్కడికి కదలకుండా, పరిచర్యాన్ని బయటికి వెళ్లకుండా 4 గోడల మధ్యలో కూర్చొని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం. అప్పుడు పరిశుద్ధాత్ముడు జోక్యం చేసుకున్నాడు. హోలీ స్పిరిట్ ఇంటర్వీన్డ్ ఇన్ దట్ సిచ్యువేషన్. అందరూ మౌనంగా ఉన్నారు, కానీ పరిశుద్ధాత్ముడు జోక్యం చేసుకున్నాడు. పరిశుద్ధాత్ముడు ఎవరో ఒక వ్యక్తి రూపంలో మాట్లాడాడు. వ్యక్తిని ఆధారంగా చేసుకొని మాట్లాడాడు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, నువ్వు ప్రార్థనలో గడుపుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీతో జోక్యం చేసుకుంటాడు. నువ్వు ఉపవసిస్తున్నప్పుడు ఆయన జోక్యం చేసుకుంటాడు. కొన్ని రోజులుగా ఉన్నటువంటి డైలమాకి ఒక డెడ్ ఎండ్ వచ్చేసింది ఆ రోజు. కారణం ఏంటంటే, సరే ఇక వీళ్ళిద్దరిని పంపించమన్నాడు కదా, పర్టికులర్ పేర్లు కూడా చెప్పాడు. పౌలును బర్నబాను. అందరినీ అని కాదు, కొందరిని కాదు, లేదా సీనియర్స్ని అని కాదు, ఒక సీనియర్ని ఒక జూనియర్ని కలిపి ఒక టీమ్గా చేసి పంపించండి నా పని కోసం, నేను నిర్ణయించినటువంటి పని కోసం. వాళ్ళు పిలువబడిన వాళ్ళండి, వాళ్ళు ఏర్పాటు చేయబడిన వాళ్ళండి. వాళ్ళు 4 దిక్కులకు వెళ్లకుండా 4 గోడల మధ్యలో వాళ్ళని నిలిపివేయడం, దట్స్ నాట్ గుడ్. మనం ఆలోచిస్తున్న మాట, ఒక్క మాట దేనికోసం అంటే స్వస్థత కోసం, ఒక్క మాట దేనికోసం అంటే సమాధానం కోసం, ఒక్క మాట సేవకు పంపబడడం కోసం.
టు సెండ్ యాజ్ ఎ మిషనరీ. టు బి సెంట్ యూ నీడ్ ఎ వర్డ్. ఒక్క మాటగా ఆ మాటను ఆధారంగా చేసుకుని వెంటనే వాళ్ళు తర్వాత వచ్చిన వాళ్ళు రాయబడింది 13వ అధ్యాయం 3వ వచనంలో వాళ్ళు చేతుల నుంచి ప్రార్థించి పంపించేశారు. సరే ఓకే బ్రదర్స్ బాయ్ అన్నారు. దేవుని స్తోత్రం. 4వ విషయం అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడున్న గదిలో వెలుగు ప్రకాశించింది. దూత పేతురు పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేవగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. సంకెళ్ళు ఊడిపడ్డాయి. ఆ నాయకులు చెరసాల అధిపతి వేసినటువంటి సంకెళ్ళు అవి ఊడిపడ్డాయి. మానవ బంధాలు కొన్ని ఊడిపడాలి, తెగిపోవాలి. కొన్ని బాండ్స్ బ్రేక్ కావాలి. బాండేజ్ బ్రేకర్ పరిశుద్ధాత్ముడు. ఏవో కొన్ని బాండేజెస్లో ఉన్నాం, ఏదో కొన్ని బంధకాలు, కొన్ని కట్లలో ఉన్నాం. ఫిలిష్తీయుల కట్ల చేత బంధించబడినటువంటి సంసోను ఇక్కడ రోమా కట్ల చేత కట్టబడినటువంటి, లూకా సువార్త 13వ అధ్యాయంలో రోగపు కట్ల చేత కట్టబడిన ఒక స్త్రీ. రోమా కట్ల, ఫిలిష్తీ కట్ల, లేదా ఏ కట్లు ఇవి? కొన్ని కట్ల చేత కట్టబడి స్వాతంత్ర్యాన్ని కోల్పోయేటువంటి సోదరుడా సోదరి. హీ వాంట్ టు డెలివర్ యూ, హీ వాంట్ టు లిబరేట్ యూ. దట్స్ వై యూ నీడ్ ఎ వర్డ్. లేవయా త్వరగా. నిద్రపోతున్న వ్యక్తిని లేపాడు అతనికి స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించడం కొరకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్వాతంత్ర్యం కొరకు ఒక మాట, అది మనిషి మాట కాదు, దేవదూత యొక్క మాట. దేవదూతకు పేతురుకు పూర్వపు బంధాలు లేవు. దేవుడు పంపించాడు, వచ్చాడు. నేరుగా పేతురు ఎవరో కనుక్కొని వచ్చేసాడు. పేతురును తట్టి లేపి, రైస్, లెమ్ము తేజరిలము, రైస్ అండ్ షైన్. ఈ జైలు నుంచి బయటికి వెళ్ళి లేచి ప్రకాశించు. లేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైజ్ ఫ్రమ్ యువర్ స్లీప్. నీ నిద్రమత్తులోంచి లేవాలి. నీ మత శాఖల మత్తులో, కులపు మత్తుల్లో నుంచి వీటిలోంచి మనం బయటికి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి స్వస్థత కొరకు ఒక మాటని, సమాధానం కొరకు ఒక మాటని, సేవకు పంపబడ్డం కోసం ఒక మాటని, అంతేకాకుండా స్వాతంత్రం కొరకు ఒక మాటని. సంకెళ్ళు తెగిపడేటువంటి దేవుని మాటలు వస్తున్నాయి. ఆంతర్యములో బంధించబడినటువంటి ఆ సంకెళ్ళు తెగిపడేటువంటి మాట దైవికమైన మాట. కాబట్టి అట్టి మాట మన దగ్గరకు వచ్చి మనల్ని విడిపించడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.